ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు ఒక క్రైస్తవునికి ప్రార్థనా జీవితం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ప్రార్థన చేయని వారు తమ భవిష్యత్తును, సమస్యలను, పరిస్థితులను చూచి భయపడుతూ ఉంటారు. కానీ ప్రార్థించేవారు ధైర్యంగా ఉంటారు, భయపడరు. ఎందుకంటే నా దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం వారికి ఉంటుంది. ప్రార్థన చేయని వారి జీవితాల్లో ఎప్పుడూ నిరాశ, ఆందోళన, అసంతృప్తి ఉంటుంది. కానీ ప్రార్థించేవారు ఏ స్థితిలో అయినా సంతృప్తిని, సమాధానమును కలిగి జీవిస్తారు. ప్రార్థన చేయని వారికి నిరీక్షణ ఉండదు, ఆదరణ ఉండదు, కన్నీరు, కష్టాలతోనే కృంగిపోతూ ఉంటారు. కానీ ప్రార్థించేవారు దేవుని నుండి గొప్ప నిరీక్షణను, ఆదరణను మరియు తమ కష్ట సమయాలలో కూడా ఒక నూతనమైన బలమును పొందుకుంటూ ముందుకు కొనసాగగలుగుతారు. ప్రార్థించని వారి ఆత్మీయ జీవితము, వారి విశ్వాసము బలహీనపడుతూ ఉంటుంది. కానీ ప్రార్థించేవారు మరింత బలముగా దేవునిలో ఎదుగగలుగుతారు. ప్రార్థించని వారు శోధనల్లో సులువుగా పడిపోతారు. శోధనలను ఎదుర్కొనే శక్తి వారిలో ఉండదు. కానీ ప్రార్థనా జీవితం కలిగిన వారు అంత త్వరగా పడిపోరు. శోధనలను ఎదుర్కొని జయించగలరు. ప్రార్థన లేని వారి సమస్యలకు పరిష్కారం దొరకదు. కానీ ప్రార్థించేవారు వారి ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని మరియు ఆ సమస్య నుండి తప్పింపబడే జ్ఞానాన్ని సరాసరి దేవుని వద్ద నుండి పొందగలుగుతారు. ప్రార్థన లేనివాడు బలహీనుడు, ప్రార్థించేవాడు శక్తిమంతుడు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన అనేది మనకు ఊపిరి వంటిది. ప్రార్థన అనేది దేవునితో సహవాసం కలిగి ఉండుటకు మనకున్న అద్భుతమైన మార్గం. మరి నీవు ప్రార్థిస్తున్నావా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? నేటి నుండి ప్రార్థించు. మన ప్రభు అయిన క్రీస్తు కృప నీకు తోడై ఉండును గాక. Download ShareChat.